కథ పేరు మౌనానికి మాటలు వస్తాయి. రచయిత తాను. పిల్లలు స్కూల్కి, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తన రోజువారీ పనులన్నీ ముగించుకొని అలా సోఫాలో వాలి కునుకు తీయడం ఆమెకు అలవాటు. ఆ రోజు కూడా అలా పడుకున్న కాసేపటికి బెల్ మోగిన శబ్దం విని పనమ్మాయి వచ్చిందనుకుని తలుపు తెరిచిన ఆమె ఎదుట ఉన్న వ్యక్తిని చూసి పోల్చుకోలేక 4 అడుగులు వెనక్కి వేసింది. గుర్తుపట్టిన మరుక్షణం పరుగున వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకొని అతని గుండెల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్రయత్నంగానే అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. అతను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. ఎన్నాళ్ళుగానో గుండెల్లో దాచుకున్న బాధ అని అతనికి అర్థమైంది. అది కన్నీళ్ల రూపంలో బయటకు పోవడమే మంచిదని తన తలను నెమ్మదిగా నిమురుతూ అలా నిలబడిపోయాడు. చాలాసేపటికి తేరుకున్న ఆమె అతని నుంచి దూరంగా జరిగి సారీ చెప్తూ కూర్చోమని చేయి చూపించి ఫ్రిడ్జ్లోంచి నీళ్ళ సీసా తెచ్చి అతనికి అందించింది. అతను తీసుకుని నువ్వే తాగు, ఆ వెక్కిళ్ళు తగ్గుతాయంటూ మళ్ళీ తిరిగి ఆమె చేతికి ఇచ్చేశాడు. నీళ్ళు తాగి కొంచెం తేరుకున్న తర్వాత నెమ్మదిగా అడిగాడు ఏమైందని. క్షణాల్లో నార్మల్ అయిన ఆమె అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కానీ నువ్వెలా ఉన్నావు, ఎక్కడున్నావు, పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అతనికి సమాధానం చెప్పే గ్యాప్ కూడా ఇవ్వకుండా. అంతలోని అంత హ్యాపీగా ఎలా మాట్లాడుతూ ఉందో అతనికి అర్థం కాలేదు. కానీ చాలా రోజుల తర్వాత ఆమెను చూడడం చాలా సంతోషంగా మాత్రం ఉంది. ఆమె మాటల ప్రవాహాన్ని వింటూ చిరునవ్వుతో ఆమెనే అలా చూస్తూ కూర్చున్నాడు. కన్నార్పకుండా తనని చూడడం గమనించిన ఆమె ఎంతసేపు చూస్తావలా, ఏదైనా మాట్లాడు అంటూ కళ్ళెగరేసి ఉండు నీకు కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. పాలు ఉన్న గిన్నె స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి వెనక్కి ఏదో కదిలినట్లయి వెనక్కి తిరిగి చూసిన ఆమెకు చాలా దగ్గరగా అతను తన ముఖాన్ని చేతిలోకి తీసుకోవడానికి అన్నట్టుగా ముందుకు వస్తున్న అతని చేతుల్ని ఒడిసి పట్టుకున్న ఆమె ఇస్ దేశ్ మే గంగా బహతీ హై ఆఫీసర్ సార్ అంది నాటకీయంగా. చిన్నబుచ్చుకున్న అతను హైదరాబాద్ మే మూసీ బహతీ హై మ్యామ్ సాబ్ అన్నాడు అంతే నాటకీయంగా. వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ ఫస్ట్ ఐ యామ్ ఇండియన్, అయినా హైదరాబాద్లో ఒక మూసీనే కాదు, జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చే జలాశయాలు ఉన్నాయి. అవి గుర్తులేదా నీకు? అయినా మూసీ కూడా ముందు మంచినీటితోనే నిండి ఉండేది. ఆ నది మన లాంటి మనుషుల వల్లే కలుషితమైంది అంది కోపంగా. ఆమె మూడ్ను గమనించిన అతను అమ్మో తల్లి, ఏదో నీకు కౌంటర్ వేద్దామని తప్ప నాకు ఏం కోపం లేదు ఆ నది మీద. నీకు నేచర్ మీదున్న నీ భక్తికి ఒక నమస్కారం అంటూ ఒక దండం పెట్టి నిన్ను మాటలలో గెలవడం కష్టం అని వెనుదిరిగాడు. అందుకేగా చేతల్లో గెలవాలని చూస్తున్నావు అరిచినట్టు చెప్పింది హాల్లోకి వినబడాలని. నువ్వు అదెప్పటికి జరగనిస్తావు అంటూ మొహం పక్క తిప్పి కూర్చున్నాడు అతను. కాఫీ కప్ అందిస్తూ హెడ్ వెయిట్ అని అతను గొనగడం విని ఆ హెడ్ వెయిట్ కోసమేగా అలా కాల్ చేశానో లేదో వెనక ముందు ఆలోచించకుండా బయలుదేరి 100 కిలోమీటర్లు ప్రయాణించి ఒక్క రోజులోనే నా ముందు ఉన్నావు అంది అతని పక్కన కూర్చుంటూ. ఆమె కాఫీ అంటే ఇష్టం. పక్కన ఎవరున్నా పట్టించుకోకుండా ఫాస్ట్గా తాగేస్తుంది. వేడి చల్లారిపోతుందని కప్పు గబగబా ఖాళీ చేసి పక్కన పెడుతూ అతని వైపు చూసింది. అతను ఏమీ మాట్లాడకుండా తదేకంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కాఫీ తాగు, చూపులతో నన్ను తాగితే కప్పులో కాఫీ చల్లారిపోతుంది, ఇంకొంచెం ఉడికించింది. నీకు పొగరు ఒక్కటే అనుకున్నా, ఈ మధ్యలో గడుస్తున్నాం కూడా ఎక్కువైంది అన్నాడు. పక్కన కూర్చుందన్నల్లా లేచి ఎదురుగా వచ్చి కూర్చుంటూ అవును అన్నీ ఎక్కువైనాయి, లావు కూడా అయ్యాను కదా, అప్పట్లో ఒకసారి సన్నగా అయ్యావు అంటూ చక్కనమ్మ చిక్కినా అందమే అన్నావు గుర్తుందా, ఇప్పుడేమంటావు చెప్పు 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 అంటూ గారాలిపోయింది. బుద్ధుగుమ్మ ముద్దుగా ఉంది అంటాను అన్నాడు నవ్వుతూ. తను నవ్వేసింది. కాంప్లిమెంట్ లాగా ఉంది కదా అని. కాఫీ కప్ కింద పెట్టి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే చేతిని వెనక్కి లాక్కుని చిత్రంగా పిక్చర్ వేషాలు వేసామంటే షూట్ చేసేస్తాను జాగ్రత్త బెదిరించింది. పక్కన ఉన్న బొమ్మ పిస్టల్ చేతిలోకి తీసుకుని. బెస్ట్ షూటర్ నేను, నువ్వు కాదు ఎగతాళి చేశాడు అతను మొహం పక్కకు తిప్పుకొని. షూట్ చేయడానికి బెస్ట్ షూటర్ కానవసరం లేదు, గన్ను ఉంటే చాలు అంది మూతి తిప్పుకుంటూ. చంపే, నీ చేతిలో చావడం కంటే ఇంకేం కావాలి అన్నాడు ఓల్డ్ పిక్చర్స్లో లాగి. ఈ సినిమా డైలాగులకేం కొదవలేదు, నన్ను అంటావు కానీ నువ్వే బాగా ముదిరిపోయావు అని అన్న వెంటనే సహవాస దోషం అన్నాడు అతను క్షణం ఆలస్యం చేయకుండా. ఓటమి నీ మాత్రం ఒప్పుకోదు కదా, ఈసారి అతనిది పై అయ్యేలా ఉందని గ్రహించి ఈ మాటలు చెప్పే బుద్ధిగా ఇంట్లో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న దాన్ని యూనివర్సిటీకి రప్పించి పిచ్చిదాన్ని చేసావు అంది. నేనేం చేశాను అన్నాడు ఆ బొమ్మమూతి చూసి నవ్వాపుకుంటూ. అంతా నువ్వే చేసావు, రాకపోతే ఏడీ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాననలేదు, పిచ్చి మొహం దాన్ని అన్నంత పని చేస్తావేమోనని భయపడి పరిగెత్తుకుని వచ్చాను అంది మొహం ఇంత చిన్నగా చేసుకుని. అతను పడి పడి నవ్వుతున్నాడు. అలా చాలాసేపు అతనితో కలిసి నవ్వుతూ గారాలు పోతూ మారం చేస్తూ గడిపిన తర్వాత గుండెలోని బాధ అంతా పోయి హాయిగా అనిపించింది.
లంచ్ టైం అయింది అని గమనించి ఇలా నవ్వుకుంటూ కూర్చుని ఉంటే ఆకలి వేయకుండా ఉంటుందా అంటూ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నంలోకి సాంబార్ వేసుకుని పక్కన ఆలు ఫ్రై పెట్టుకొని కలుపుతూ వచ్చిన ఆమెను చూసి, ఏంటి గోరుముద్దలు తినిపిస్తావా అన్నాడు ఉడికిద్దామని. అవును, అందుకే తెచ్చాను, నోరు తీరు అంటూ నోటిలో ముద్ద కుక్కేసింది. ఈసారి అతను పూర్తిగా తెల్లబోయాడు. ఏం చేస్తుందో అర్థం కాక. ఇక తిను అంటూ ప్లేట్ డైనింగ్ టేబుల్పై పెట్టి పక్కనే కూర్చుని పచ్చడి, చారు, పెరుగన్ని కొసరి వడ్డించింది. నువ్వు తినవా అడిగాడు అతను. నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఆకలి కాదు, దాహం కూడా వేయదు అంది చిరునవ్వుతో. అతను ఆమె ముఖంలోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ, నువ్వు అప్పుడే అనుకున్నాను, ఇప్పుడు కూడా నాకు అర్థం కావడం లేదు. అప్పుడే ఏడుస్తావు, అప్పుడే నవ్వుతావు, అందినట్టే ఉంటావు, అంతలోనే దూరం అవుతావు. ఈ రోజు కోసం ఎన్ని రోజులు ఎదురు చూశాను నోచుకున్నాడు అతను. కళ్ళల్లో సన్నటి నీటి పొర గమనించిన ఆమె వాతావరణాన్ని కొంచెం తేలికపరుద్దామని, అబ్బబ్బా ఆపవయ్యా కథలు, గుర్తున్నాను అసలు, మాటలు కాకపోతే అంది కళ్ళు తిప్పుతూ. మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అతని మాటలు కొంచెం భారంగా ఉన్నాయి. అందుకేనా ఎక్కడున్నానో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈసారి దాద్దామని ప్రయత్నించింది కానీ కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించాడు అతను. సారీరా, నీ వైవాహిక జీవితానికి ఇబ్బంది రాకూడదని నిన్ను మళ్ళీ కలవలేదు అంటూ ఆమె కన్నీరు తూచాడు. ఆమె కూడా ఈసారి అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆమె మూడ్ మారుద్దామని, ఈ మధ్య ఆ శాడిస్ట్ వన్ సైడ్ లవర్ని కలిశాను అన్నాడు. మాట్లాడావా అంది కళ్ళింత చేసి కోపంతో. మాట్లాడాను, నీకు వాడికి కదా గొడవ, నేను ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే తప్పేంటి? అసలు నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అడిగాడు అతను. కావాలనే. నేనెవరా అంటూ శివంగిలా లేచింది పక్కనున్న ఫ్లవర్ వాజ్ అందుకొని. నిజంగానే కొట్టేస్తుంది మన భయపడి సారీ అంటూ పక్కకు జరిగాడు అతను. వాడి మాటలంటేనే నాకు నచ్చదు, పైగా నువ్వెవరు అని అడుగుతావా అంటూ రొప్పుతోంది. అతనికి నవ్వాగలేదు. గట్టిగా నవ్వుతున్నాడు. ఏంటా వికటాటహాసం? రక్షకుడు భట్టుడువా, రావణాసురుడువా? మొహం చెట్టించింది. రావణాసుడినే, నేను ఇలాగే ఎత్తుకుపోతాను నవ్వాడతను. ఆమె తల దించుకొని కాసేపు ఏం మాట్లాడకుండా కూర్చుంది. తర్వాత నెమ్మదిగా, ఆ రామయ్యకు సీతమ్మ అంటే ప్రాణం, అందుకే ఆమె ఎడబాటును భరించలేక వారధి కట్టి వైరిని చంపి తన చెంతకు తెచ్చుకున్నాడు. అగ్ని ప్రవేశం చేయించిన, అడవులకు పంపించిన లోకం కోసమే కానీ ఆ తల్లిని అనుమానించి కాదు. ఇక్కడ ఉన్నది రామయ్య దేవుడు కాదు, నా పతి దేవుడు. మనల్ని ఇలా చూసినా చాలు, ఇక నాకు నీళ్ళు వదిలేస్తాడు. అప్పుడు నువ్వు నన్ను జీవితాంతం భరించాలి అంటూ పెద్దగా నవ్వింది. నవ్వుతుంటే కళ్ళల్లోంచి నీటి చుక్కలు రాలి కింద పడ్డాయి. అవి నవ్వడం వల్ల వచ్చినవి కాదని అతనికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఏదో చెప్పాలని చెప్పలేక కుమిలిపోతున్నది అని అతనికి అనిపించింది. కొంచెం ఆమె ముందుకు జరిగి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒకదానికొకటి పొంతన లేకుండా చేస్తున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పు సముదాయిస్తున్నట్టుగా అడిగాడు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పడం మొదలుపెట్టింది ఆమె. ఆడపిల్లని కదా, ఎన్నో భయాలు. ఏదో నవల్లో చదివాను, ఇంకొక సినిమాలో చూశాను కూడా. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదని. ఆ వాక్యాన్ని అక్షరం పొల్లుపోకుండా అనుసరించేదాన్ని. నువ్వు క్లాసులో నన్నే చూస్తూ ఉండడం నేను చాలాసార్లు గమనించాను. నేనంటే నీకు ఇష్టమని అర్థమై నా మనసెక్కడ నీ వైపు మొగ్గుతుందో అని భయపడుతూ ఉండేదాన్ని. అంతలోనే నువ్వు జాబ్ వచ్చి వెళ్ళిపోయావు. సంక్రాంతి గ్రీటింగ్ కార్డ్ పంపి మరోలా అనుకోకపోతే రిప్లై ఇవ్వు అని మెలిక పెట్టావు. రిప్లై ఇచ్చాను, మళ్ళీ నువ్వు లెటర్ రాసావు. అలా మన మధ్య 3-4 ఉత్తర ప్రత్యుత్తరాలు